పోతన భాగవతము పరీక్షిత్ మహారాజు సుకుమార్షిని కృష్ణలీలలడుగుట. ఏ మధురయందు నిత్యము శ్రీమన్నారాయణుండు చెలగు ప్రియముమై నా మధుర సకల యాదవ భూమీసులకెల్ల మొదలి పురియయ్య నృపా. ఏ మధురానగరములో శ్రీమన్నారాయణుడు విలాసంగా విహరించాడో ఆ మధురానగరం పూర్వకాలంలో యాదవ ప్రభువులు అందరికీ మొదటి నుండి రాజధానిగా ఉండే. ఆ సూరసేనునకాత్మజుండగు వసుదేవుడా పురినొక్క దినమునందు దేవకి పెండ్లి అయి దేవకియును తాను గడువెట్కరదమెక్కి కదలు వేళ ఉగ్రసేనుని పుత్రుడుల్లాసి కంసుండు ఎల్లెలు మరిదియోనుల్లసిల్ల అరుల పక్కముల జేనంది రొప్పదొడంగే అందట వేరులు మురజములును తెంకపటహములను చడుగొని మ్రోయంగ కూతుతోడి వేట్క కొనలు సాగ దేవకుండు సుతకు దేవకీ దేవికి నరణ మీదలంచి ఆదరించి. సూరసేనుడి కుమారుడైన వసుదేవుడు దేవకీదేవిని పెండి తీసుకుని ఒకనాడు తన భార్యతో కలిసి రథం ఎక్కి బయలుదేరాడు. ఉగ్రసేనుని కుమారుడైన కంసుడు చెల్లెలు మీద ప్రేమతో తానే స్వయంగా గుర్రాల పగ్గాలు పదం తోలసాగాడు. అది చూసి దేవకీ వసుదేవులు చాలా సంతోషించారు. రథం ముందు భేరీలు, మృదంగాలు, శంఖాలు, డప్పులు రాజలాంఛనాలుగా మ్రోగుతూ ఉన్నాయి. దేవకీదేవికి తండ్రి అయిన దేవకుడు కుమార్తెపై ప్రేమతో ఆమెకు అరణం ఇవ్వాలని అనుకుని సకల పరికరాలతో కూడిన 1800 రథాలను, బంగారు గురుసులతో అలంకరించిన 400 ఎత్తైన ఏనుగులను, 10,000 గుర్రాలను, 200 మంది విలాసవతులైన పరిచారికులను ఆమెకు అరణంగా ఇచ్చాడు. క్రొత్త దంపతులైన దేవకీ వసుదేవులు రథంలో కూర్చుండి రాచబాటలో బయలుదేరారు. ఆ సమయంలో పగ్గములు వదిలి వేగిర మగ్గముగ రథము గడుపునా కంసుడులో బెక్కిలి ఎగ్గని తలపగ తిగ్గనన శరీరవాణి దివి నిట్టని కంసుడు గుర్రాల పగ్గాలు సడల్చి రథం వేగంగా నడపసాగాడు. ఇంతలో అకస్మాత్తుగా అతని గుండెలు ఎదిరేటట్టు అశరీరవాణి ఆకాశంలో నుండి ఇలా పలికింది అని ఈ పద్య భావం. ధన్యవాదములు.